ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో లింగారెడ్డి మాట్లాడారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారిపైన చాలా ఘోరాతి ఘోరంగా హింసను ప్రేరేపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా జర్నలిజం అధిపతి ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక కానీ ఏబిఎన్ టీవీ ఛానల్ కానీ అధిపతి అయినటువంటి రాధాకృష్ణ గారిని బెదిరిస్తా రాధాకృష్ణాన్ని నాలుగు కోసి రాయలసీమ మహిళలు ఊరగా వండుతారని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న మొన్న TV5 బిఆర్ నాయుడు గారి గురించి వెంకటేశ్వర దేవాలయంలో పూజలు చేయడం, ఆయన గురించి నీచంగా మాట్లాడము, బెదిరింపు ధోరణిలో మాట్లాడము, ఆయన పదవి నుంచి తీసేయాలని చెప్పడము, రాజీనామా చేయాలని చెప్పడం, ఇవన్నీ కూడా చేసినారు. ఈరోజు మరింత అద్దుమీరి మరి రాధాకృష్ణ గారి నాలుక కోసేస్తే, ఆయన బిఆర్ నాయుడు గారి పదవి నుంచి తొలగిస్తే, అసలు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి, వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీగా ఉండి, ఈ పార్టీలో ఎవరైతే ఈ పార్టీకి అధినేతగా ఉండారో మీ నాయకుడు, మరి ఆయనే సాక్షి పేపర్ పెట్టుకున్నారు, టీవీ పెట్టుకున్నారు. రాధాకృష్ణ గారు, బిఎన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు. తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళని పెట్టుబడులు పెట్టి పత్రికలు, టీవీలు నడపడలే. వాళ్ళ సొంత శక్తితో, వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు టీవీలు, పేపర్లు పెట్టుకుని నడుపుతున్నారు. మరి వాళ్ళు సొంతంగానే టీవీలు, పేపర్లు నడుపుకుంటూ ఉంటే, మీ నాయకుడేమో రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, అతనే పేపరు, సాక్షి పేపరు, టీవీ పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి నీచాతిరీచంగా సాక్షి పేపర్లో రాయలేదా? సాక్షి టీవీలో మాట్లాడలేదా? దానికి ఏం చెప్పాలి? దానికి ఏం చేయాలి? ఎంతమందిని కోసి ఉరిగాలు పెట్టాలా? మాట్లాడే ముందు ఆ మాట ఎంత దూరం పోతుంది, పరివసాలు పెట్టుకుంటుంది. నేనే పెద్ద పోటుపాలు కానీ, మేము ఎంత తిట్టినా, ఎంత దౌర్జన్యంగా మాట్లాడినా, ఎంత రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా కూడా అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాళ్ళు ఏమనలేరు అనేటువంటి విచ్చలవిడితనంతో మాట్లాడుతున్నాం. మరి ఏదో ఒకటి మాట్లాడుతున్నాం అంటే, నాకే మాటలు వస్తాయి, నాకే చాతుర్యం ఉంది, నాకే గోకర్ణ గజకర్ణ విద్యలు వస్తూ, తక్కువ టమారం వచ్చు, నేనేమైనా మాట్లాడతా, ఏమైనా చేస్తా అనే ధరలో చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. పరిధిని పెంచి, నీ శక్తికి పెంచి, నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు. చాలా సహిస్తున్నాం, ఇంకా సహించలేదు లేదు. రాచమల్లు, నువ్వు ఎంత ధైర్యస్తునివో, ఎంత పోటుపాలగానివో, ఎంత పోరాటం చేస్తావో మాకు తెలుసు. 40-40 సంవత్సరాల నుంచి మేము చూడడం లేదా? ఆదివారం రాసిన పత్రికలో ఏం తప్పుంది చెప్పు, ఏం తప్పుంది? రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వార్తలు రాయలేదా?
మేము నీ మాత్రం మాట్లాడమా?